దీపికారా, జెసికా. మై నేమ్ ఇస్ జెసికా షారోన్. ఐ యామ్ స్టడీ 4th క్లాస్. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. మత్తయి 1:22-23. చెప్పట్లు. దీపిక. ప్రియ సంజన. మై నేమ్ ఈజ్ ప్రియా సంజన. ఐఎమ్ స్టడింగ్ ఈజ్ 3rd క్లాస్. వారు నక్షత్రం చూసి అత్యానందపడితే ఇంటిలోనికి వచ్చి తెలియన మరియును ఆశీస్సును చూసి సాగిలపడి నమస్కరించి పూజించి తమ పెట్టెను ఇప్పి బంగారమును సామ్రాణి బోళమును కానుకగా ఆయనకు సమర్పించాను. మత్తయి సువార్త 2:10-11. అక్షయ. నెక్స్ట్ నోవా. చెప్పేది వాక్యం చెప్పాలి నువ్వు. మనుషులను రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దా నోవా రావాలి. కాలుకు దెబ్బ తగిలిందండి. దేవుడు లాకును ఎంతో ప్రేమించును. చెప్పట్లో అందరూ. ఇంకా వచ్చా ఇక రాదా? వచ్చా? పేపడుకు నిత్యం తోడని అక్షయ 43:3. చెప్పట్లో అందరం. సృజన్ ఇప్పుడు వాక్యం చెప్తాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుడు ఎరుగడు. జాన్సన్ రా. అక్షయ్ ఇప్పుడు వాక్యం చెప్తాడు. యెహోవా నీతిమంతును ప్రేమించును కీర్తన. యెహోవా నీతిమంతును ప్రేమించును కీర్తనలు 146:8. వెరీ గుడ్. చప్పట్లు కొడదాం అందరం. పల్లవి. మై నేమ్ ఈజ్ పల్లవి. స్టడీ ఇన్ 6th క్లాస్. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల నమ్మదగిన వాడను నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. యోహాను 1:9. క్లాప్స్. జెస్సిప్రియ. మై నేమ్ ఇస్ జెసిప్రియ. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 6th క్లాస్. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగిన. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థం. మత్తయి 1:22-23. వెరీ గుడ్. చప్పట్లు.